సన్నిధిలో కొన్ని గంటలు అంటే ఎవ్రీడే నాకు ప్రభుతో గడిపే సమయం నాకు అలవాటు. ఎప్పటి నుంచి అంటే యేసు ప్రభుని 16వ సంవత్సరం నా రక్షకుడు అంగీకరించాను జూనియర్ ఇంటర్లో, నా 17వ సంవత్సరం సీనియర్ ఇంటర్లో ఎక్కువగా ప్రభుని వాక్యాన్ని ప్రార్థన చేసుకోవడం. నా డిగ్రీ అంతా అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఇయర్లో నేను డెత్ బెడ్కి వెళ్ళిపోయాను, బిఏడి. అప్పుడు ప్రభు నన్ను రక్షణలో అద్భుతంగా నేను రక్షణ బండి బిడ్డనే బతికించి నన్ను నిలబెట్టుకున్నాను. కానీ ఎట్లా నిలబెట్టాడంటే ఒక పాట నాలో తెచ్చి చెప్పాను మీకు, జీవనదానం, నా ప్రాణం పోషణ. అయితే నేను ఎప్పుడు ఆరాధన చేస్తాను. ఒకరోజు ఎన్ని గంటలు చేస్తానో నాకు తెలియదు. టెర్రస్ పైన వెళ్ళిపోయాను. మీకు ఒక చిన్న విషయం చెప్తా, మీరు ప్రాక్టీస్ చేయడం కాదు, మీరు అనుభవించవచ్చు. హల్లెలూయా చెప్పడం గట్టిగా. ఎట్లా అంటే మీరు ఎక్కువ సమయం ఆత్మలో ప్రభుతో గడుపుతూ టైం కూడా మీకు తెలియదు. అలా ఉన్నప్పుడు అది ఇంగ్లీష్లో బాగుంటుంది, స్పిరిట్ రెల్మ్ అంటారు, ఆత్మీయ కక్ష. మీరు ఈ శరీరంలో ఉంటారు, కానీ మీ ఆత్మ ఈ భౌతిక కక్ష నుంచి, ఈ రెల్మ్ నుంచి స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా గొప్ప భాగ్యం. గొప్ప దైవజనులు, భక్తులు అట్లానే ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. నాకు నిజంగా ఆ అనుభవం మర్చిపోలేండి. ఆ స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళిపోయింది ఆత్మ. భౌతిక శరీరం ఇక్కడ ఉంది, వెళ్ళిపోతుంది. కానీ ఏమనిపిస్తుంది ఆత్మ? సింహాసనం అంటుంది. అయితే నా భౌతిక నేత్రాలకి ఏం కనపడడం లేదు, నా ఆత్మీయ నేత్రాలకి సింహాసన మహిమ పడతా ఉంది. మీరు ఆశ్చర్యపడతారండి. పెన్ను తీసుకొని పేపర్ మీద రాయలేదు, కళ్ళు మూసుకోవడమే తెలుసు. బాడీ ఉంది, ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఉన్నానో నాకు తెలియదు. అత్యున్నత సింహాసనమే పాట రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవ్రీ వర్డ్. కళ్ళు మూసుకొని ఉన్నాడు. టోటల్గా ఆ ఆత్మీయ కక్షలో దేవుని సన్నిధిలో అంటే గడుపుతారు. మీరు గడిపితే, మీరు ఆరాధన చేస్తే మీకు దేవుడు ఏమేం బయలుపరుస్తాడో, ఎంత గొప్ప. ఈ దినాన ప్రపంచంలో నేను చాలా దేశాలకు వెళ్తాను, ప్రతి దేశంలో ఈ పాట పాడుతున్నాను. నేను ఆశ్చర్యపడ్డాను. మన ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో, ఆఫ్రికాలో కూడా అడుగుపెట్టాను. ఇన్ని ఖండాల్లో, ఇన్ని దేశాలకు నేను వెళ్తే మరి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఈ పాట ఖచ్చితంగా పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆశ్చర్యం ఏంటంటే ఆల్ ద గల్ఫ్ కంట్రీస్, మన దేశం, మన ఆసియా, అలాంటి పర్వాలేదు, వాళ్ళు ఇక్కడ నుంచి పోయేవాళ్ళు. అందుకే నేనేమంటానంటే, నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, అలా క్లోజ్ యువర్ ఐస్. ప్రభా, నీతో అంత డీప్ ఫెలోషిప్, నీతో లోతైన సహవాసం నాకు కావాలి సార్.
స్తుతులపై ఆసీన స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించు మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించు మా ప్రధాన యాజకుడా స్తోత్రం. అందరం గ్లోరీ హల్లెలూయా.